హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో వచ్చేసి గ్రాండ్ అసైన్మెంట్‌లోనిది ఇంకో క్వెషన్ అయితే చూద్దాం. సో, ఈ క్వెషన్ వచ్చేసి రిమూవ్ వర్డ్స్ అనే క్వెషన్. సో, ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తాం మనం అండ్ ఇంకొకటి ఇంటీజర్ వాల్యూ ఇస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి గుడ్ గుడ్ ఫర్ ఆల్ అనేసి ఇచ్చాననుకోండి. అండ్ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి 3 ఇచ్చాననుకోండి. సో 3 లెంత్ ఉన్న వర్డ్స్ మొత్తం అనేవి మనకి డిలీట్ అయిపోయి మనకి అవుట్పుట్లో ఏం రావాలి, GOOD గుడ్ అనేసి రావాలి. ఎందుకంటే ఫర్ అనేది కూడా లెంత్ వచ్చేసి 3 ఉంది, ఆల్ అనేది కూడా లెంత్ వచ్చేసి 3 ఉంది. సో దీనికైతే మనం కోడ్ రాద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ కావాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ అనేసి తీసుకుంటాను. తీసుకొని ఇన్పుట్ ఆఫ్, దీనికి డాట్ పెట్టేసి స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకుంటాను. స్ప్లిట్ ఆఫ్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ స్ప్లిట్ అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఒక్కొక్క వాల్యూ సింగిల్ వాల్యూ మనకైతే రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నంబర్ అనేసి ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ అనేసి తీసుకున్నాను. చూడండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ నేను గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అనేసి తీసుకున్నాను అనుకోండి. అయితే ఇది గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈ విధంగా మనకైతే స్పేస్ ఉన్న దగ్గర స్ప్లిట్ అయిపోయిన తర్వాతకి నేను ఇక్కడ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి 3 ఇచ్చాను అనుకోండి. సో 3 వాల్యూ అంటే లెంత్ 3 దేనికి ఉందో అవన్నీ నెంబర్స్ అనేవి మనకి రిమూవ్ అయిపోవాలి. సో ఇక్కడ నేను ఐ ఇన్ స్ట్రింగ్ అన్నప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, GOOD గుడ్ వస్తుంది. నెక్స్ట్ FOR ఫర్ వస్తుంది లూప్లోనికి. నెక్స్ట్ ALL ఆల్ వస్తుంది. నెక్స్ట్ OF ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ YOU వస్తుంది. సో ఒక్కొక్కటి ఈ విధంగా వస్తాయి. సో దీన్ని మనం ఇప్పుడు ఇఫ్ లెంత్ ఆఫ్ ఐ కావాలి మనకి. GOOD గుడ్ యొక్క లెంత్ కావాలి. అది నాట్ ఈక్వల్స్ టు నంబర్ అయినప్పుడు, నెంబర్కి ఈక్వల్ అవ్వనప్పుడు మనకేమవ్వాలి, అది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ప్యాటర్న్ అనేసి ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే తీసుకుంటాను. సో అది ఈక్వల్ అవ్వనప్పుడు ఏం చేస్తానంటే ప్యాటర్న్ ఈక్వల్స్ టు ప్యాటర్న్ ప్లస్ ఐ అనేసి చేస్తాను. ఐ అనే వాల్యూ దాని ఎంపీ స్ట్రింగ్లోనికి యాడ్ చేసుకుంటూ పోతాను. ఇప్పుడు GOOD గుడ్ లెంత్ ఎంత, 4. మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, 3 ఇచ్చాం. 4 అనేది 3కి ఈక్వల్ అవ్వనప్పుడు మనకి ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ అనే లెంత్ ఎంత, 3. సో 3 ఈక్వల్స్ టు 3 అవుతుంది. అయినప్పుడు అది మనకి ప్రింట్ అవ్వదు. సో అవ్వదు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ చేశాను. సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఇస్తాను గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అనేసి, GOOD గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అనేసి ఇస్తాను. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 3 అనేసి ఇస్తాను. మనకి ఏం రావాలి, ఓన్లీ గుడ్ ఆఫ్ అనేది 2 వాల్యూస్ రావాలి. ఫర్ ఆల్ యూ అనేది రావద్దు, ఎందుకంటే వాటి లెంత్ వచ్చేసి 3 ఉంది. గుడ్ ఆఫ్ అనేసి వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి స్పేస్ అయితే రాలేదు. సో స్పేస్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి మనం రాద్దాం ఇక్కడ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 3 ఇస్తున్నాం. గుడ్ ఆఫ్ అనేసి రావాలి. గుడ్ ఆఫ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ది బెస్ట్. వాల్యూ వచ్చేసి నా వాల్యూ వచ్చేసి 4 ఇస్తాను. సో 4 ఇచ్చాను కాబట్టి బెస్ట్ అనేది రావద్దు, ఎందుకంటే బెస్ట్ యొక్క లెంత్ వచ్చేసి 4 ఉంది. ఆల్ దా వచ్చింది, బెస్ట్ రాలేదు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.